తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. వాడివేడి చర్చల తర్వాత ఈ నెల 20వ తేదీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు. గవర్నర్ ప్రసంగానికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. కాగా పంచ్ డైలాగులు, ఘాట్లైన మాటల తూటలతో తెలంగాణ అసెంబ్లీ హీటెక్కిపోతోంది. తన ప్రసంగాన్ని మొదలు పెట్టడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప ఏముంది చెప్పుకోవటానికి అంటూ కేటీఆర్ మాటల తూటాలు పేల్చారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో విధ్వంసం, రాచరిక పోకడలు అవలంబించారని మండిపడ్డారు. మరోవైపు ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే సమావేశాల్లో ఆయన కేసీఆర్ పాల్గొంటారా అని బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసు విచారణలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. డ్రగ్స్ విచారణ ఎందుకు అటకెక్కిందని ప్రశ్నించారు. డ్రగ్స్ నిర్మూలన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని తెలిపారు. డ్రగ్స్ తో తెలంగాణలోకి ఎవరు ఎంటర్ అయినా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని సీరియస్ కామెంట్ చేశారు. ఇక నుంచి ఎవరైనా హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకురావాలంటే కాళ్ళు వనకాలని కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వెనుక ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేదే లేదని అన్నారు. వచ్చే 10 ఏళ్లు తామే అధికారంలో ఉండబోతున్నామని జోషన్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి లేకుండే, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ గురించి చర్చలు లేకుండే, గంజాయి మత్తు లేకుండే, లిక్కర్ కూడా అతి తక్కువగా ఉండే. కానీ ఇవాళ ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా గంజాయి మత్తులో దాడులు జరుగుతున్నాయని, సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల పసిగుండను గంజాయి మత్తులో రేపు మర్డర్ చేస్తే ఈ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కారణాలకు, ఈరోజు దొరుకుతున్న డ్రగ్స్కి ఈ ప్రభుత్వ వైఫల్యం కారణం కాదా? ఈ ప్రభుత్వం డ్రగ్స్కు సంబంధించి విచారణ మీద సిట్ వేసి ఆ సిట్లో ఉన్న అధికారిని అర్ధాంతరంగా ఎందుకు బదిలీ చేసిండ్రు? అతను ఎక్కడికి పోయిందా? సిట్ ఎక్కడికి పోయిందా? విచారణ ఎక్కడికి పోయిందని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, విచారణలో లోపాలను దాచిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో నేనే స్వయంగా ఆనాడు 2017లో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఈ విచారణ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, డిఆర్ఐ, ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అన్నిటిని కూడా ఒక సిట్ను ఏర్పాటు చేయాలని హైకోర్టులో కేసు వేస్తే 2021 వరకు నేను కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఈడీకి మొత్తం సమాచారాన్ని చేసిన విచారణను బదిలీ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలన్నీ దాచిపెట్టింది అధ్యక్ష. ఆనాడు డ్రగ్స్లో ఏవైతే టెలిఫోన్లు కానీ, కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ, ఇతర సీజ్ చేసిన ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని ఏది కూడా ఈరోజు వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించలేదు. వాటి మీద సరైన విచారణ జరగలేదు. ఆ వివరాలన్నీ కూడా ఈడీ అడిగితే ఇవ్వకపోతే ఈడీ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు ఫైల్ చేసింది అధ్యక్ష. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సెటర్లు వేశారు. ఆయనలా తమకు పార్టీ మారిన చరిత్ర లేదని, పదవులను గడ్డిపోచలా ఛేదించిన చరిత్ర తమ బీఆర్ఎస్దే అన్నారు. పదవులను గడ్డిపోచల్లాగా త్యజించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికైనా ఉందంటే అది కేసీఆర్కు, తమ పార్టీకే ఉందని అన్నారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉందని, తాము పదవుల కోసం పాకులాడటం లేదన్నారు. రేవంత్ రెడ్డి రేపు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఏబీవీపీ ద్వారా వచ్చి ఆ తర్వాత తమ పార్టీలో పనిచేసి అనంతరం తెలుగుదేశంలోకి పోయాడని, చివరకు కాంగ్రెస్లో చేరిపోయాడన్నారు. ఇలాంటి వ్యక్తి రేపు ఎక్కడ ఉంటారో తెలియదన్నారు. పార్టీలు మారిన చరిత్రలు మీకున్నాయి కానీ మాకు అలాంటివి లేదన్నారు. ఇది ముఖ్యమంత్రి గారు చెప్పిన పోతిరెడ్డిపాటి విషయం. రెండో విషయం, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నేను శాసనసభ్యుడు కాకుండా మంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని వారు మాట్లాడినారు. ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో వీరు ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా పూర్తిగా దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే నేను ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారితో హిమాచల్ భవన్లో చర్చలు జరిగినప్పుడు కీర్తిశేషులు వెంకటస్వామి గారు, గౌరవనీయులు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఆలే నరేంద్ర గారు, నేను ఆ చర్చల్లో ఉన్నాను. కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడుతూ ఆ అలయన్స్ చర్చలు జరిగినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తాం, దేశంలో కూడా అధికారంలోకి వస్తుందంటే ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు, మాజీ రాష్ట్రపతి గారు అన్న మాట ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్. చంద్రశేఖర్ గారు మీరు అన్నట్టు నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు నా ఇంట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం తీసుకొని పో, నిజంగా అధికారంలోకి వస్తుందా అని ఆయన అన్నారు.
ఆ రోజు మేం పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప మీరేదో గెలిస్తే మాకు పదవులు ఇచ్చారు కాదు. మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం, మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ఆ రోజు సహకరించమనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అధ్యక్ష, కేసీఆర్ గారి గురించి కూడా వారు మాట్లాడినారు. జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు సెట్ రైట్ ద రికార్డ్. నేను స్పీచ్ ఇవ్వడం లేదు, స్పీచ్ ఇచ్చినప్పుడు నేను ఇంకా చాలా విషయాలు చెప్తా. ఓన్లీ రికార్డ్ సెట్ రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. వారు ఏం మాట్లాడినారంటే కేసీఆర్ గారిని మేము ఎంపీ చేసినామని చెప్పి మాట్లాడుతున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. సమావేశాలు ప్రారంభం కాగానే కేటీఆర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. మధ్యలోనే భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కల్పించుకున్నారు. 2014 ముందు అన్యాయం జరిగిందని తెలంగాణ కోసం కొట్లాడామన్నారు. ప్రసంగం మొదలుపెట్టి పెట్టడంతోనే దాడి సరికాదని కేటీఆర్కు హితవు పలికారు. సంపదతో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చారని ఆరోపించారు. బాగు చేయాల్సిన రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేశారని, 10 ఏళ్ల పాటు విధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో స్వేచ్ఛ అనేదే లేకుండా చేశారని విమర్శించారు. తెలంగాణను 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని భట్టి మండిపడ్డారు. అధ్యక్ష, సీఎం గారు సమాధానం చెప్తారు. అధ్యక్ష, గౌరవ కేటీఆర్ గారు ఎన్నిసార్లు ఇస్తారు సార్? మరి మేము కూడా లెక్క చూడాలా? 39 మందికి. అధ్యక్ష, మనం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ ఉన్నాం. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాలు కాదు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాదు. ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర శాసనసభ. ఈ శాసనసభ ఈ రాష్ట్రానికి సంబంధించి 2014 జూన్ 2 నుంచి మొదలైంది. 2014 నుంచి ఈ రాష్ట్రంలో తీసుకున్న చర్యలు, జరిగిన ఖర్చులు, చేసిన అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. గతం అంతా బాగాలేదనే కదా అందరు కలిసి కొట్లాడి ఏకగ్రంగా తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఇంకా అది చూపించి నేను వాళ్ళతో పోటీ పడతా అంటే నువ్వు కూడా వాళ్ళతో పోటీ పడితే నువ్వు కూడా అట్టే పో. మరి ఏడెందుకు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే? ఇందిరమ్మ పాలనలో గంజి కేంద్రాలు ఉండేది గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో కరెంటు లేనిది గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో నిర్బంధాలు గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో నియంతృత్వం గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఆర్టికల్ 365 ఎట్లా యూజ్ చేసి ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసినో గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎట్లా ముల్కీ రూల్ను తుంగలో దొక్కినో గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాలను ఒక నియంతలాగా శాసించినో గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎట్లా ఇంటింటికి తాగునీళ్ళు ఇవ్వలేని దుస్థితులను గుర్తు చేయాలి. ఇందిరమ్మ పాలనలో ఎట్లా అయితే గరీబీ హటావో అని నినాదం ఇచ్చి మర్చిపోయినో గుర్తు చేయాలి. రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు వారు తప్పకుండా మేము కూడా అన్ని చెప్పాలి కదా సార్. పోతిరెడ్డి పాడుకు పొక్కదవి నీళ్లు తీసుకుపోతుంటే హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా? హంద్రీ నీవాకు హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా? తెలంగాణకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి సంగతి చెప్పాలా? కేవలం సెలెక్టివ్ గా తలుచుకుంటాం, ఇందిరమ్మ పేరు అవసరం వచ్చినప్పుడు తలుచుకుంటాం, లేకపోతే తలుచుకోమంటే ఎట్లుంటుంది అధ్యక్ష? కాబట్టి తప్పకుండా చెప్పాలా. మేడ్చల్ జిల్లా సామర్పేట మండలం బొమ్మరాజుపేట గ్రామంలో దీక్షిత్ భారత్ సంకల్ప యాత్రను గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో కార్యక్రమాలను భారతదేశ ప్రజలందరికీ తెలిసే విధంగా తీసుకొచ్చారన్నారు. భారతదేశంలో అంతటా 3,000 రథాలు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ వద్దకు తీసుకొచ్చి నరేంద్ర మోదీ చేపట్టిన అన్ని కార్యక్రమాలను ప్రజలకు వివరంగా తెలిసే విధంగా రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ ఫైనాన్షియల్ అడ్వైజర్ శాంతమను, జనరల్ మేనేజింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్, విజయ్ దేవేందర్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మన కుటుంబంలో ఆరోగ్యానికి జ్వరం వస్తే వారికి సంబంధించిన స్కీమ్, మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్ ఉండేది. ఈ స్కీమ్ ద్వారా ప్రజలను పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా అనేక జీవితాలు రక్షించబడ్డాయి. ఉజ్వల పథకం ద్వారా పొగలేని గ్యాస్ స్టవ్ ఇవ్వబడినవి. అనేక మంది గ్రామీణ ప్రజలకు పిఎం ఆవాస్ యోజన ద్వారా ఇల్లు ఇవ్వబడినవి. ముద్రా యోజన ద్వారా అనేక మంది వ్యాపారంలో యజమానులు అయ్యారు. రైతు బీమా, ప్రధాన మంత్రి స్కీమ్ రైతు బీమా ద్వారా అనేక మంది ప్రయోజనం చేయవచ్చు.
ఇదే విధంగా అనేక పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఈ పథకాల ద్వారా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రధానమంత్రి అనేక పథకాలు ద్వారా ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు. ధన్యవాదాలు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో కేంద్ర పర్యాటక సాంస్కృతిక రాష్ట్రాలు అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. శంషాబాద్ మండలం చిన్న గోల్కొండలో కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మా సంకల్పం అభివృద్ధి భారతదేశం పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించే రథాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయా కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్ని ఆయన విడుదల చేశారు. ప్రజల్లో మన సంకల్పం వికసిత భారత్ అని ప్రజలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. దేశం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికము, బీదరికము, నిరుద్యోగము, మౌలిక వసతులు లేవు, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అందరం కలిసికట్టుగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దానికోసము భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి. కాబట్టి ప్రధానమంత్రి గారు ఈ అభివృద్ధి చెందిన భారత్ కోసము భారత ప్రజలందరికీ పిలుపునిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలి. దానికోసము మనమందరము అంకిత భావంతో కట్టుబడి ఉండి ఈ ప్రతిజ్ఞ తీసుకోవాలి. కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, అందరం కూడా లేచి నిలబడి నేను చెప్పేటువంటి. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రుద్రారం గ్రామం గణేష్ దేవాలయం ఆవరణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రచార వాహనాలకు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లు, స్వయం ఉపాధి సహకార సభ్యులను శాలువాతో సన్మానించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాన తెలిసేలా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించామన్నారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి సంబంధించి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఇతరులకు ఈ సంక్షేమ పథకాలని వివరించి తద్వారా వారికి కూడా భాగస్వాములను చేయాలని కోరారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉండేటువంటి వివిధ వర్గాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజా సంక్షేమ పథకాల్లో వాళ్ళను భాగస్వాములు చేయడము, ఎవరైతే లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రేరణతో మిగతా వాళ్ళు కూడా ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వివిధ పథకాల్లో అర్హులు వారిని కూడా చైతన్యపరచడానికి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మోడీ గ్యారంటీ ఈ యొక్క ప్రచార రథాలు ఊరూరా పల్లె పల్లెకు తిరిగి పేదవాడికి ప్రతి చివరి వ్యక్తి కూడా మోదీ గారు ప్రవేశపెట్టిన పథకం అందుబాటులో తీసుకురావడం లక్ష్యంతో ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర. అందుకని వారు ప్రధానమంత్రి కాగానే మహిళలకు సంబంధించినటువంటి మరుగుదొడ్లు, కనీసం 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మహిళలకు మరుగుదొడ్లు కల్పించలేనటువంటి దుస్థితిలో పాలకులు ఈ దేశాన్ని పాలిస్తే అనతి కాలంలోనే 10 కోట్ల మందికి మహిళలకు అవి మరుగుదొడ్లు కాదు, మహిళల యొక్క ఆత్మ గౌరవ నిలయాలుగా ప్రతి పల్లెల్లో ప్రతి వాడలో. బీఆర్ఎస్ జాతీయ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆయన కుటుంబం సహా ఆ పార్టీ నాయకుల పాస్పోర్ట్లను జప్తు చేయాలని, లేదంటే వారు దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులంతా అవినీతి అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల సొమ్మును జోతుకు తిన్నారని మండిపడ్డారు. వాళ్ళ అవినీతిని త్వరగా బయటపెట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి, స్వాధీనం చేసుకోవాలి. ప్రజలాస్తులు దోచుకున్నారు, ప్రభుత్వాస్తులు దోచుకున్నారు. ఎంత అరాచకం! ఒక్కొక్క బీజేపీ కార్యకర్తలను కానీ అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏ విధంగా వాళ్ళు దాడులు చేసుడు, కొంతమంది పోలీసు వారు కొట్టించే ప్రయత్నం, అరాచకం కొట్టించే ప్రయత్నం చేశారు. పొట్టు దోచుకున్నారు. వాళ్ళ అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తే దొంగ కేసులు బనాయించారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది, పక్కా ఈ పాస్పోర్ట్లను సీజ్ చేయించండి దయచేసి, లేకుంటే దొంగలు పారిపోతారు. వీళ్ళు బిల్లా మొత్తం మూటమని చదువుకున్నారు. ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందర దేశం వేరే దేశాలు వారిపోయే
ప్రమాదం ఉంది. వీళ్ళు ఆ ప్లాన్ చేసుకున్నారు, గెలిచి ఉండాలి, గెలవకుండా పారిపోవాలి అని చెప్పండి. వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి, అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. ముందుగా వాళ్ళు పారిపోకుండా వాళ్ళ పాస్పోర్ట్లు మాత్రం స్వాధీనం చేసుకోవాలి. పాస్పోర్ట్లను వీళ్ళే కాదు, ఇప్పుడు సీఎంఓలో పదవీ విరమణ పొందిన చాలా మంది అధికారులు అక్కడ అడ్డా బిటాయించి కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించి పెట్టడం, విపక్షానికి సంబంధించిన కార్యకర్తల మీద దాడులు చేయించడము, అక్రమ కేసులు బనాయించడం. కేసీఆర్ కుటుంబం ఏడికైనా పోతే సిరిసిల్ల కేసీఆర్ కొడుకు పోతుండంటే ఒక రాచమర్యాలు అబ్బాబ్బా, ఇక భూమి మొత్తం గాలిలో వేరు మోడదాకా భూమిలో ఆకాశం నడిచారు. ఇట్లా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన 5K రన్ను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పుట్టిన గడ్డను మరవకుండా సేవా కార్యక్రమాలను తెలంగాణ అమెరికా తెలుగు సంఘం చేస్తుందని ఆయన తెలిపారు. పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ నుంచి తిరిగి పీపుల్స్ ప్లాజా వరకు ఈ రన్ సాగింది. సేవా దినోత్సవాల భాగంగా నా ఊరు ఆ రోజుల్లో పేరిట నిర్వహించిన 5K రన్ లో పెద్ద ఎత్తున యువతి యువకులు పాల్గొనున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఖండాంతరాలకు వ్యాపించేసిన సంఘం ప్రతినిధులను ఆయన అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో మారుమూలన ప్రాంతాల్లో పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో కలిసి జుంబా డాన్స్ చేసి సుధీర్ రెడ్డి యువతను ఉత్తేజపరిచారు. ఈరోజు తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ 5K వాక్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ తెలుగు అసోసియేషన్ చాలా సంవత్సరాలు 2015లో ఆవిర్భవించి ఇప్పటి వరకు మన తెలంగాణ కల్చర్ ని, తెలంగాణ సాంప్రదాయాన్ని అంతా అమెరికా అంతా వ్యాపింపజేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్న పేద వర్గాల ప్రజలందరూ కూడా సాధ్యమైనంత సహాయం వాళ్ళకి చేసుకుంటూ చేయూతను అందిస్తున్నారు. ఎందుకంటే పుట్టిన గడ్డని మరవకుండా ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి అదే బాధ్యతాయుతంగా అమెరికాలో కూడా వాళ్ళు జీవించుకుంటూ అమెరికాలో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా వాళ్ళు నివసించుకుంటూ మరి ఈ రోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. టీటీఏని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క వాళ్ళ కార్యవర్గ సభ్యులు, వాళ్ళ ప్రెసిడెంట్, వాళ్ళ కార్యవర్గ సభ్యులు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించుకుంటూ మరి ఇదే స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రం జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. కేబీఆర్ పార్కులోని వాక్వేను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఖైరతాబాద్ జోనల్ అధికారులతో కలిసి పరిశీలించారు. వాక్వేలో ఇబ్బందులను తెలుసుకుని మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం, పార్కులు శుభ్రతపై ప్రత్యేక దృష్టి సాధించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అధికారులకు కొన్ని సూచనలు ఇచ్చారు. క్యాన్సర్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న వ్యర్థాలు ఉండటానికి గమనించిన కమిషనర్ తక్షణమే శుభ్రం చేయాలని ఆదేశించారు. పాదచారులకు ఇబ్బందులు లేకుండా ఎగుడు దిగుడుగా ఉన్న వాక్వేను సరిచేయాలని సూచించారు. కేబీఆర్ పార్క్ వచ్చే వాకర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్ పరిశీలించారని ఆయన చేసిన సూచనల మేరకు మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు జోనల్ కమిషనర్ వెంకటేష్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజు కమిషనర్ సార్ ఇన్స్పెక్షన్, ఎర్లీ మార్నింగ్ ఇన్స్పెక్షన్ జరిగింది. సో అందరికీ నమస్కారం. సో ఈ రోజు కమిషనర్ సార్ ఇన్స్పెక్షన్ జరిగింది. ఇది అవుటర్ కేబీఆర్ అవుటర్ పాత్వే ఉంది కదా, సో దానికి కంప్లీట్ స్ట్రెచ్ సార్ చూడడం జరిగింది. దాంట్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే వాకర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడెక్కడ ఏం ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, దానికి పాత్వే కోసం వాట్ మొరం కానీ ఎక్కడెక్కడ లెవెలింగ్ ఏమేమి చేయాలి అదన్నీ కనుక్కోవడం జరిగింది. కళ్ళు జిగేలు అనిపించే గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్స్ తో మోడల్స్ వావ్ అనిపించారు. సోమాజిగూడలోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఆర్టిస్ట్రీ పేరుతో ఎక్స్క్లూజివ్ గోల్డ్ అండ్ డైమండ్ ప్రిషియస్ జెమ్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అద్వితీయమైన కళా నైపుణ్యంతో తయారు చేసిన వజ్ర ఆభరణాలు ఆకట్టుకున్నాయి. ఇప్పటి జనరేషన్ పెళ్లి కూతుళ్లు ఇష్టపడే మైన్ డైమండ్ కలెక్షన్, ఏరా ఆన్ కట్ డైమండ్స్, ఫ్రేషియన్స్ జాతీయ రత్నాలతో చేసిన ఎథనిక్ జ్యువెలరీ, హస్తకళ నైపుణ్యంతో చేసిన లైట్ వెయిట్ జ్యువెల్, సాంప్రదాయ డిజైన్స్ అయిన డివైస్ జ్యువెలరీ ఆభరణాలు ఆర్టిస్ట్రీ షోలో ప్రదర్శిస్తున్నాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరికి కావాల్సిన గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ కలెక్షన్ అందుబాటులో ఉంచారు. అయితే ఈ నెల 16 నుంచి 24వ వరకు ఆర్టిస్ట్రీ జ్యువెలరీ షో కొనసాగుతుందని షోరూమ్ ప్రతినిధులు తెలిపారు. మలబార్ గోల్డ్ సోమాజిగూడ నుంచి మనకి 16th ఈ రోజు మనకి ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో అని మనం ఒక షో మనం కండక్ట్ చేస్తాము. ఇది ఏంటంటే మనకి ఇప్పుడు ఈ రోజు షో కాదు, మనకి ఇది మనం 12 సంవత్సరాల నుంచి ఇది ప్రతి సంవత్సరం ఈ షో మనం కండక్ట్ చేస్తాం. ఈ షో ప్రత్యేకత ఏంటంటే మనకి ప్రతి జ్యువెలరీ ఒక యూనిక్ జ్యువెలరీ ఈ షోలో మనము
డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. ఇదేంటంటే ప్రతి జ్యువెల్ ఒక ఆర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆర్టిస్ట్ అంటే కస్టమర్స్ లైక్ వెడ్డింగ్ మ్యారేజ్ మనకి ఏదో జ్యువెలరీ కావాలో దాన్ని బట్టి ప్రతి జ్యువెల్లో ఒక నైపుణ్యమైన కల జ్యువెలరీ ఇందులో మనం డిజైన్ చేసి ఇందులో ఈ జ్యువెలరీ మనం పెట్టడం జరుగుతుందన్నమాట. ఇది ఏంటంటే మనకు 16 నుంచి 24 డిసెంబర్ వరకు ఈ షో మనం కొనసాగుతుంది. మన రిక్వెస్ట్ ఏంటంటే మన ప్రతి మలబార్ కస్టమర్ అండ్ మలబార్ ఫ్యామిలీకి మనం ఈ షోలో వచ్చి తన జ్యువెలరీ చూసి మన జ్యువెలరీ ఎలా ఉంది ఇది చూడాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం కస్టమర్స్ అన్నమాట. ఇది మనకి ఇంకోటి ఏంటంటే ఈ షో మనకి 9 days క్యాంపెయిన్. ఇది మార్నింగ్ 11 to 9 వరకు క్యాంపెయిన్ రన్ అవుతుంది. ప్రతి జ్యువెలరీ కస్టమర్ మనం చూడాలని. ట్రావెలింగ్ రంగంలో 23 సంవత్సరాల అనుభవంతో బెస్ట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అవార్డును సొంతం చేసుకున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 2024 సంవత్సరానికి గాను ట్రావెల్ ఎక్స్పో నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ బ్రోచర్ను ఆర్వీ ట్రావెల్స్ సంస్థ అధినేత ఆర్వీ రమణ ఆవిష్కరించారు. ఆర్వీ ట్రావెల్స్ నిర్వహిస్తున్న ట్రావెల్ ఎక్స్పో 2024లో బుక్ చేసుకున్న కస్టమర్లకు డొమెస్టిక్ ప్యాకేజ్కి 10 డిస్కౌంట్, ఇంటర్నేషనల్ ప్యాకేజ్కి 5% డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపారు సంస్థ అధినేత ఆర్వీ రమణ. అయితే 10,000 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 2024 డిసెంబర్ 31 వరకు ఏ ప్యాకేజీకి వెళ్ళినా ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని తెలిపారు. అయితే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు. సకల సౌకర్యాలు ఉండే విధంగా అతి తక్కువ బడ్జెట్స్లో ప్యాకేజీలు కల్పించడానికి దాదాపు 10 సంవత్సరాల క్రితం ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్, ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సెప్ట్తో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ తెలుగు రాష్ట్ర పర్యాటకులు ముందుకు రావడం అనేది ప్రతి సంవత్సరం జనవరి మాసంలో చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మరింత ముఖ్యంగా, ఎందుకంటే 2024 సంవత్సరంలో నర్మదా నది పుష్కరాలు ఉన్నాయి, పైగా మనకు జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి, చార్ధామ్ లాంటి విశిష్టమైనటువంటి యాత్రలు కూడా కొద్దిగా లేటుగా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది అన్నటువంటి కారణం చేత ఒక 15 రోజుల ముందుగానే డిసెంబర్ 15వ తారీఖు నుంచి ట్రావెల్ ఎక్స్పో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో స్టార్ట్ చేసి జనవరి 31 వరకు కండక్ట్ చేయడానికి సంస్థ నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే ప్రముఖ జిల్లా కేంద్రాలు ఉన్నాయో ఆ జిల్లా కేంద్రాలన్నింటిలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, అదేవిధంగా కర్నూలు, అనంతపురం, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, నెల్లూరు, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఈ సంవత్సరం ప్రముఖంగా ఎల్బీనగర్ కొత్తపేటలో మిస్ వరల్డ్ సందడి చేసింది. కొత్తపేటలో వసిని సిల్క్స్ స్టోర్స్ ప్రారంభోత్సవంలో మిస్ వరల్డ్ మానస వారణాసి పాల్గొన్నారు. మిస్ వరల్డ్ని చూడడానికి విశేష సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. స్టోర్ సందర్భంగా మిస్ వరల్డ్ మానస, మంగళగిరి, చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ పట్టు వస్త్రాలు ఇక్కడ నాణ్యతతో లభిస్తాయి అని, ఇక్కడే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో దొరికే పట్టు వస్త్రాలు అని వాసిని సిల్క్స్ లో లభిస్తాయని తెలిపారు. అయితే హ్యాండ్లూమ్స్ వస్త్రాలు డైరెక్ట్ మేకింగ్ వారి నుండి వస్తాయని, సరసమైన ధరల్లో ఉంటాయని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు మానస వారణాసి. ఈ రోజు శ్రీలక్ష్మి వైట్ హౌస్ కొత్తపేటలో మంగళగిరి హ్యాండ్లూమ్స్, చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారి భాషని ఓపెన్ అయింది. వెరీ ఎక్సైటెడ్, చాలా సంతోషం అండి మీతో పాటు సెలబ్రేట్ చేయడం. దిస్ ఇస్ యర్ థర్డ్ స్టోర్ అండ్ జస్ట్ ఇప్పుడే టూర్ జరిగింది. రకరకాల వెరైటీస్ చూపించారు, కలెక్షన్స్ చూపించారు. అండ్ దిస్ ఇస్ స్ట్రేట్ ఫ్రమ్ ద వీవర్స్, ఫ్రమ్ ద హ్యాండ్లూమ్ వీవర్స్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఐఎమ్ ఆల్సో వేరింగ్ దేర్ క్రియేషన్. థ్యాంక్ యూ అండ్ ఫీలింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్. అందరూ ఖచ్చితంగా ఈ ఫెస్టివ్ సీజన్ లో వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి వాళ్ళ కలెక్షన్స్ ని. ఇట్స్ ఎ గ్రేట్ టైం టు గివ్ యువర్ లవ్డ్ వన్స్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో అక్రమ కట్టడాల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అధికారులను అడ్డుకున్న స్థానికులు ఆత్మహత్యకు యత్నించారు. స్థానిక దేవేందర్ నగర్, బాలయ్య బస్తీలో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రయత్నించారు. జేసీబీలతో కూల్చివేత మొదలుపెట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూల్చివేతలు అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భారీగా మోహరించిన పోలీసులు వారిని చేరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో స్థానికుల్లో కొందరు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్ మండలంలో 307, 329, 342
ఈ సర్వే నంబర్లలో భూ కబ్జాదారులు 20-25 గజాల్లో చిన్న చిన్న నిర్మాణాలు చేసి అమ్ముతున్నట్లు మా దృష్టిలోకి వచ్చింది. ఆ దృష్టిలోకి వచ్చిన వెంటనే మేము 5 బృందాలుగా టీం ఏర్పాటు చేసి పోలీసు వారి సహకారంతో ఈరోజు డిమాలిషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 150 ఇళ్ళు అయితే డిమాలిషన్ చేయడం జరిగింది. ఆ ఇల్లు ఖాళీగా ఉన్న ఇల్లు మాత్రం ఈ ప్రక్రియ కంటిన్యూ నడుస్తుంది సార్? ఇది యాక్చువల్గా హెచ్ఎండిఏకి అలాట్ చేసిన భూమి కాబట్టి ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టిన కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ ఈ ఆక్రమణదారులు ఎవరు విచారణ జరిపిస్తాం. కబ్జాదారులు ఎవరు ఉన్నారో ఇప్పటివరకు గుర్తించాలి. విచారణ చెప్పి వారిపైన కఠిన చర్యలు టోటల్ ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్? ఇది 300 ఎకరాలు ఉంటుంది. దాదాపు 300 ఎకరాలు ఉంటుంది. హెచ్ఎండిఏకి అప్పగించిన భూమి.